ఏమండోయ్! నేను మిత్రనాథ్‌ని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటూ, నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి వచ్చానండి. రానే వచ్చేసింది వర్షాకాలం. వర్షాకాలంలో ముఖ్యంగా తల్లిదండ్రులు గానీ, టీచర్లు గానీ, అదే మన గోదావరి పొంగొచ్చింది కదండీ! ఈ గోదావరి వర్షాల వల్ల నదులు తీరాన్ని బాగా ఉప్పొంగిపోతుంటాయి. దానివల్ల పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రీసెంట్‌గా ముమ్మడివరంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అంగన్వాడీ టీచర్ల నిర్లక్ష్యం వల్ల ఒక చిన్న పిల్లాడు చనిపోయాడన్నమాట. అలాగే మనకి వర్షాకాలం వచ్చేటప్పటికండి ఈ కరెంటు స్తంభాలు షాక్ కొట్టడం అలాంటివన్నీ జరుగుతుంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే పాయింట్ నెంబర్ 2 మన ఇంటి దగ్గరలో లొకేషన్‌లో నాచు పట్టేసి అటువంటి వల్ల జారి పడిపోయి దెబ్బలు తినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. దాన్ని కూడా శుభ్రం చేసుకొని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. పాయింట్ నెంబర్ 3 అంటే పెద్దవాళ్ళు రోడ్ల మీద ఎళ్ళేటప్పుడు బండి మీద చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంటారండి. ఈ గొతుకులతోటి, వర్షాలతో నిండిపోయి ఉంటాయి. గొయ్యిల్లో పడిపోయి చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే స్కిడ్ అయిపోతాయన్నమాట. ఈ వర్షాల వల్ల స్కిడ్ అయిపోతూ ఉంటాయి రోడ్లు. దాన్ని బట్టి మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అంటే ఎందుకంటే మన ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారండి. అయితే పాయింట్ నెంబర్ 4 వర్షంలో తడిచి అనారోగ్యానికి గురి కాకుండాన మనం ముందు జాగ్రత్తకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ గొడుగు తీసుకెళ్ళాలండి. చాలా ఇంపార్టెంట్ మాట. నీ విలువైన సమయాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే ఈ వీడియో మనకు కావాల్సిన మనిషికి, మనకు నచ్చిన మనిషికి షేర్ చేసేయండి. వాళ్ళ భద్రతను కూడా మనం కాపాడదామండి. మరిన్ని వీడియోస్ కోసం నా పేజ్‌ని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను మరి.